నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. భారతదేశ భద్రతా వ్యవస్థలో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అత్యంత కీలకమైన గోప్యంగా ఉండే విభాగం. దీనిని తరచుగా దేశానికి కళ్ళు చెవులుగా అభివర్ణిస్తారు. అత్యాధునిక సాంకేతిక నిఘా సామర్థ్యాలతో ఉగ్రవాద కార్యకలాపాలు, శత్రు కదలికలు వంటి జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించి విశ్లేషించి నిర్ణయాధికారులకు చేరవేయడంలో ఎన్టీఆర్ఓ అద్వితీయమైన పాత్ర పోషిస్తుంది. ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఎన్టీఆర్ఓ కీలక సహకారం అందించడం దాని ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది. ఎన్టీఆర్ఓ ఏర్పాటు, నిర్మాణం, విధులు, సామర్థ్యాలు, దేశ రక్షణలో దాని కీలక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ఓ ఏర్పాటు వెనుక 1999 నాటి కార్గిల్ యుద్ధ అనుభవాలు ఉన్నాయి. ఆ యుద్ధ సమయంలో నిఘా వ్యవస్థలో వెలుగు చూసిన లోపాలను సమీక్షించుకున్న అనంతరం సమగ్రమైన అధునాతన సాంకేతిక నిఘా అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరహాలో ఎన్టీఆర్ఓను రూపొందించారు. 2004లో స్థాపించబడిన ఈ సంస్థ దేశ సాంకేతిక నిఘా అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది. ఎన్టీఆర్ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థగా పనిచేస్తుంది. ఇది నేరుగా భారత ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారుకు జవాబుదారీగా ఉంటుంది. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వంటి ఇతర ప్రధాన నిఘా సంస్థలకు సమానమైన హోదా, నిబంధనలను కలిగి ఉంటుంది. దీని ప్రధాన విధి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిఘా సమాచారం సేకరించడం. శాటిలైట్ నిఘా ఉపగ్రహాల ద్వారా భూమిపై జరిగే కదలికలు, నిర్మాణాలు, ఇతర కీలక అంశాలపై సమాచారం సేకరించడం. ఇంటర్నెట్ నిఘా సైబర్ స్పేస్లో జరిగే కమ్యూనికేషన్లు, కార్యకలాపాలు, బెదిరింపులను పర్యవేక్షించడం. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, రాడార్ సిగ్నల్స్ వంటి వాటిని అడ్డుకొని విశ్లేషించడం. ఇమాజినరీ ఇంటెలిజెన్స్ ఫోటోలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా సమాచారం సేకరించడం. ఈ సమాచారాన్ని ఎన్టీఆర్ఓ కేవలం సేకరించడమే కాకుండా దానిని విశ్లేషించి అర్థవంతమైన ఇంటెలిజెన్స్గా మార్చి అవసరమైన భద్రతా సంస్థలు, నిర్ణయాధికారులకు అందిస్తుంది. అందుకే దీనిని సూపర్ ఫీడర్ ఏజెన్సీ అని కూడా పిలుస్తారు. అంటే ఇది ఇతర ఏజెన్సీలకు కీలకమైన ముడి సమాచారం, విశ్లేషణలను అందిస్తుంది. ఎన్టీఆర్ఓ తన సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వనరుల నుంచి 700 కోట్లకు పైగా నిధులతో విలువైన అధునాతన పరికరాలను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఈ భారీ పెట్టుబడి దేశ సాంకేతిక నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది. అధునాతన ఎక్విప్మెంట్, నిపుణులైన సిబ్బంది ఎన్టీఆర్ఓకు క్లిష్టమైన నిఘా కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని అందిస్తాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఎన్టీఆర్ఓ యొక్క పాత్ర దాని ప్రాముఖ్యతకు తాజా ఉదాహరణ. ఈ ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల కదలికలు, స్థావరాలు, కార్యకలాపాలపై ఎన్టీఆర్ఓ ఖచ్చితమైన నిజ సమయ సమాచారాన్ని భద్రతా దళాలకు అందించింది. ఉపగ్రహ చిత్రాలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ వంటి తన సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించి సేకరించిన ఈ కీలక సమాచారం లక్ష్యాలను విజయవంతంగా మట్టుపెట్టడంలో, ఆపరేషన్ ప్రణాళిక అమలులో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఇది ఎన్టీఆర్ఓ యొక్క ఆపరేషనల్ ప్రాముఖ్యతను, ఫీల్డ్లో దాని ఇంటెలిజెన్స్ యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని నిరూపించింది. గత 2 దశాబ్దాలుగా కేవలం ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, అనేక ఇతర సందర్భాలలో కూడా ఎన్టీఆర్ఓ అందించిన ఖచ్చితమైన నిఘా సమాచారం దేశ విజయాలలో కీలక పాత్ర పోషించింది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధం, వ్యూహాత్మక ప్రణాళిక వంటి వివిధ రంగాలలో ఎన్టీఆర్ఓ యొక్క ఇంటెలిజెన్స్ ఒక బలమైన పునాదిగా నిలిచింది. సమయానికి చేరిన ఖచ్చితమైన సమాచారం ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి, జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వానికి, సైన్యానికి ఎంతో ఉపయోగపడింది.
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధునిక భారతదేశ భద్రతా నిర్మాణంలో ఒక అనివార్యమైన భాగంగా అవతరించింది. కార్గిల్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ సంస్థ దేశానికి కళ్ళు చెవులుగా పనిచేస్తూ అంధకారంలో దాగి ఉన్న బెదిరింపులను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆపరేషన్ సింధూర్ వంటి విజయాలు దేశ రక్షణలో, ఉగ్రవాద నిరోధంలో ఎన్టీఆర్ఓ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తన సామర్థ్యాలను విస్తరించుకుంటూ ఎన్టీఆర్ఓ భవిష్యత్తులో కూడా దేశ భద్రతకు ఒక బలమైన స్తంభంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇది అందించే ఖచ్చితమైన సమయానికి చేరే ఇంటెలిజెన్స్ భారతదేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో అత్యంత కీలకంగా పనిచేస్తోంది.